జంధ్యాల గారి తర్వాత ఈవీవి గారు ఆయన అసిస్టెంట్ కదా, అవును, ఆయన మమ్మల్ని క్లోజ్గా ఫాలో అయ్యారు కదా, చూసి ఆయన సినిమాలు అన్నింటిలోనూ నాకు ఛాన్స్ ఇచ్చారు. అవును, ఆయన చాలా సినిమాలు చేశాను నేను ఆయన దగ్గర. నాట్ ఓన్లీ మై సెల్ఫ్, మినిమం 20-30 మంది కమేడియన్స్ ఉండేవారు ఆయన సినిమాలో. ఏదో ఒకటి చిన్న చిన్న వేషం ఏదో క్రియేట్ చేసేవారు. ఆయనకి చాలా చాలా ఇష్టం కామెడీ అంటే. అందులో జంజాల గారి దగ్గర శిష్యరికం చేసి వచ్చాడు కదా, ఆయన పోవడం కూడా మా దురదృష్టం నిజంగా. ఆయన ఉన్ననాళ్ళు ప్రతివాడు, ఈవెన్ ఐరన్ లెగ్ శాస్త్రి అతను పౌరోహిత్యం చేసుకునేవాడు. నటన అంటే ఏమిటో తెలియదు, వాడిని స్టార్ చేశాడు. ఈవీవి సచ్చినాడు, స్టార్ అయిపోయాడు వాడు. చిడతలప్పారావు చిన్న చిన్న వేషం వేసుకునేవాడు, పెద్ద పెద్ద పాపులర్ యాక్టర్ అయిపోయాడు. అలా మాట్లాడు. ఏవిఎస్ పెద్ద యాక్టర్ అయిపోయాడు. చాలా ఏవివి చాలా చేశాడు ఆయన. ఒక సీన్ని 4-5 రైటర్కి ఇచ్చి రాయించేవాడట. రాయించి మర్నాడు డిస్కషన్లో ఎవరి దగ్గర నుంచి మంచి బాగుంటూ వస్తే ఇవన్నీ కలిపి కన్సాలిడేట్ చేసి బ్యూటిఫుల్ సీన్ తయారు చేసేవారట. తయారు చేసి అప్పుడు కెమెరా ముందు వచ్చాడు. ఐరన్ లెగ్ శాస్త్రి గారి గురించి మాట్లాడితే, ఆయన కంపల్సరీ పూజారి క్యారెక్టర్ అంటే ఇంకా కంపల్సరీ బ్రహ్మానందం గారి అసిస్టెంట్గా ఆయన ఫిక్స్ అయ్యేవాడు. అట్లాంటిది ఆ తర్వాత ఏమైందండి ఆ రీజను? అంటే ఏం జరిగిందంటే అమ్మా, అతనికి పౌరోహిత్యం చేసుకుంటూ చాలా సింపుల్గా ఈ నటనకి వాటికి చాలా దూరంగా ఉండేవాడు. ఏం తెలిసేది కాదు. ఒక్కసారి స్టార్ అయ్యేటప్పటికి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలియలేదు వాడికి. ఇప్పుడు మామూలు ఆకలేసేవాడికి అమృతం ఇచ్చామనుకోండి, అమృతం ఇచ్చేటప్పటికి అమృతం ఒక చుక్క తాగినా ఒకటే, కడుగుడి కొద్దీ తాగినా ఒకటే, అమృతమే. వాడికి పాపం అది దాహం వేసేవాడికి అమృతం దొరికింది వాడికి. పాపం అతన్ని మెయింటైన్ చేసుకోలేకపోయాడు. అంటే వాడి దురదృష్టం అనుకోండి అది. అతనికి ఆ స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండేది కాదు, కానీ వాడి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. వాడు స్టేజ్ మీద కనపడితే ఓ నరిచేసేవారు ఆడియన్స్ అంతా. వాడు అది మెయింటైన్ చేసుకుని ఉండుంటే లైఫ్లో వుడ్ హ్యావ్ బీన్, అంటే అలా చేసుంటే ఇలా చేసుంటే అని చాలామంది అంటూ ఉంటారు. ఎలా చేయాలో భగవంతుడు రాసి పెట్టుంటాడు. ఇట్లా మీతో చేసిన వాళ్ళల్లో మీకు బాగా కనెక్ట్ అయ్యి, అంటే ఇట్లా చేసిన వాళ్ళలో ఆ తర్వాత ఆ పర్సన్ని లాస్ అయ్యి ఉంటారు, మీకు బాగా బాధ అనేది ఎప్పుడు అనిపించింది ఈ పర్సన్స్లో? అంటే ఒక విధంగా ఏం జరుగుతుందంటే, బాధ అంటే ఎక్కడొస్తుందంటే, మనతోటి యాక్ట్ చేసిన వాళ్ళు పాపం అనారోగ్యంగా ఉన్నప్పుడు బాధ వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే అనారోగ్యాన్ని మనం తీయలేం. అలాగే వాడు స్టార్డమ్ పోయి వాడు పాపం వాడు ఆర్థికంగా రిచ్గా ఉన్నవాడు పాపం. ఐరన్ లెగ్ శాస్త్రి చూడండి పాపం, అలాగే లాస్ట్లో ఆర్థికంగా కూడా చితికిపోయాడు పాపం. వెళ్ళినప్పుడు చాలా బాధ వేస్తుంది. తర్వాత బాగా ఆరోగ్యంగా సుత్తివేలు గారు నాకు మంచి ఫ్రెండ్. ఆయన సుత్తివేలు గారు అసలు రోజుకి 2-3 సినిమాల్లో వేసేసేవాడు ఆయన. అలాంటి ఆయన పాపం లాస్ట్ స్టేజ్లో వచ్చి షుగర్ తోటి చాలా సఫర్ అయిపోయాడు. చేసేది చాలా బాధ వేస్తూ ఉంటుంది. అలాంటి అవి మనం తీయలేము. వాళ్ళని ఆర్థిక పరిస్థితుల్ని వాళ్ళని ఉచ్చస్థితిలో తీసుకొచ్చే అంత ప్రొడ్యూసర్లం కాదు, డైరెక్టర్లం కాదు. ఐరన్ లెగ్ శాస్త్రిని ఎవరైనా మోసం చేశారండి? లాస్ట్ అంతా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ మోసం చేయడం వాడు జాగ్రత్త పడలేదమ్మా. వాడి లైఫ్ అంతా అలాగే ఉంటుంది అనుకున్నాడు. చాలామంది అనుకున్నట్టే వాడు అనుకున్నాడు. వాడికి ఉండుంటే ఆ జాగ్రత్త పడేవాడు ఉండేవాడేమో. అదే చెప్పానుగా, వుడ్ హ్యావ్ బీన్. ఇలా జరుగుంటే బాగుండేదేమో, అలా జరిగి మనం చెప్పలేమమ్మా. అది విధాత ఆల్రెడీ రాసిందే, అది అంతే. చాలామంది అంటూ ఉంటారు కదా, విధాత రాసింది మనం మార్చుకోవచ్చు అని. మన ప్రవర్తనలో మార్చుకోలేకపోయినా దాన్ని కాపాడుకోగలం. పాపం వాడికి అది తెలియలేదు. వాడికి పెద్ద ఎడ్యుకేషన్ కూడా లేదు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా కాస్తో వాడికి తెలిసి ఉండేదేమో అన్నదానికి అర్థం లేదు. వుడ్ హ్యావ్ బీన్ అని చెప్పాను, చూసారా? స్టార్డమ్ వచ్చిన పర్సన్కి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదా? ఫైనాన్షియల్గా చేసి ఉండొచ్చు కొంతమంది గుప్తం దానం చేసి ఉంటారు, మనకి తెలియదు. అది కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమంది చేయకుండానే చేసామని పేరు కోసం చేసి ఉండొచ్చు. బట్ వాడు ఆ రేపోర్ట్ పోయింది మాకు. వాడు దూరం అయిపోయాడు, అనారోగ్యంతో దూరం అయిపోయాడు. వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు, అక్కడే సఫర్ అయ్యాడు, అక్కడే పోయాడు పాపం. అక్కడేదో తాడేపల్లి గూడెం దగ్గర ఏదో చిన్న పల్లెటూరు అండి. గుండు హనుమంతరావు చాలా అసలు వాడు పాపం అనారోగ్యంతో పోయాడు, కానీ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేశాడు. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చేశాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు.
చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. ఆర్థికంగా డౌన్ఫాల్ రాలేదు, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం పాపం డయాలసిస్ పాపం ఆల్మోస్ట్ ఆల్ వీక్లీ 2 or 3 డయాలసిస్లో ఉండేవాడు. అందుకని నేను మా తల్లిదండ్రులకి భగవంతుడికి దండం పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ DNA బాగున్న మూలన నాకు షుగరు బీపీ ఏది రాలేదు. వచ్చుంటే ఎవరైనా అంతే కదమ్మా. ఈ శరీరానికి ఎప్పుడూ కూడా అనాయాస మరణం అన్నది ఒక యోగం. అనాయాస మరణం అందరికీ దేవుడికి దండం పెట్టుకున్నంత లోపల రాదు. కొంతమంది ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఆయుష్ లేక మంచం మీద చాలా కాలం తీసుకున్న వాళ్ళు ఉన్నారు పాపం. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆయుష్ లేక టప్పని లేచిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని మనం ఏం చెప్పలేము అసలు దానికి. కానీ బతికున్న వాళ్ళు హ్యాపీగా ఆనందంగా బతకడానికి డిసిప్లైన్గా ఉండడం, మన చుట్టూరా ఉన్న ఎన్విరాన్మెంట్ని, మంచి స్నేహితుల్ని సంపాదించుకోవడం, మంచి పుస్తకాలు చదువుకోవడం, మంచి మ్యూజిక్ వినడం, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవే. ఆ భగవంతుడు ఇచ్చినవి మనం సరిగ్గా ఉపయోగించుకోవటం లేదంటే. రేడియో కట్టేస్తే మనం పాట ఎక్కడ వినగలం? ఓ పుస్తకం చదవకుండా మూసేస్తే దాంట్లో ఉన్న నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు వీళ్ళందరితో మీరు వర్క్ చేసిన పర్సన్సే, ఇప్పుడు మీరు చెప్పిన ఐరన్ లెగ్ శాస్త్రి అందరితో వీళ్ళంతా, ఈవెన్ స్టేజ్ షోస్ కూడా ఐరన్ లెగ్ శాస్త్రి, నేను, గుండు హనుమంతరావు, రాజుబాబు తమ్ముడు అనంతు, చిట్టిబాబు, అందరితోటి మేము స్టేజ్ షోలు నెంబర్ ఆఫ్ స్టేజ్ షోస్ ఇచ్చాం. చిన్న చిన్న కామెడీ స్కిట్స్ వేసేవాళ్ళం. పెళ్ళిళ్ళకి, వీటికి, వాటికి, ఫంక్షన్స్కి, గుళ్ళు ఫంక్షన్స్కి, వాట్ నాట్, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగేసేవాళ్ళం. అది కూడా మాకు చాలా, నాటకాలు ఎంతైతే హెల్ప్ చేసాయో ఆ స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా అంత హెల్ప్ చేసాయి.